హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు కాజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. సో అది అంటే దానికి రీజన్స్ ఏంటి, మనము హౌ టు ప్రివెంట్, ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము అనేది చూసుకుందాం. అంటే చాలామంది అనుకోవడం ఏంటంటే ఓన్లీ హెచ్పివి వైరస్తోనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని అనుకుంటారు. అలాంటిది ఏమీ కాదు. దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, కాజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 90 to 95% కేసెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే మనకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. యూజువల్గా అందులో మల్టిపుల్ చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి, బట్ HPV-16 అండ్ HPV-18 ఈ రెండు స్ట్రెయిన్స్ మాత్రం చాలా కామనెస్ట్ కాజెస్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉన్నప్పుడు, అంటే లో ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నప్పుడు, యూజువల్గా హెచ్ఐవి ఎఫెక్టెడ్ పేషెంట్స్, లేదు లాంగ్ టర్మ్ ఇమ్యూనోసప్రెసెన్స్ వాడిన వాళ్ళకు, అంటే లైక్ కొందరు కిడ్నీ పేషెంట్స్, నెఫ్రోటిక్ సిండ్రోమ్స్, లేకపోతే కొందరు డయాలిసిస్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా లోలో ఉంటుంది, అండ్ కొందరు లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా డౌన్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే మనకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉండేసరికి ఏ ఇన్ఫెక్షన్ అయినా ఈజీగా అటాక్ అవ్వచ్చు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ వల్ల ఏంటంటే మనకు గర్భసంచి ముఖద్వారం దగ్గర సర్వైకల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అందులో డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది స్మోకింగ్ వల్ల. సో డిఎన్ఏ డ్యామేజ్ అయ్యేసరికి ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాని ఫైటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయి దే ఆర్ ప్రోన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ఫెక్షన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. అంటే యూజువల్గా ఒకరితో కాకుండా మల్టిపుల్ సెక్షువల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు దే ఆర్ ఎట్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ డెవలపింగ్ సర్వైకల్ క్యాన్సర్. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే రిపీటెడ్ డెలివరీస్. కొందరికి ఏంటంటే అసలు బ్రేక్స్, అంటే ఈవెన్ 9 months అట్లా వెరీ షార్ట్ బ్రేక్స్, మల్టిపుల్ డెలివరీస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయ్యి కూడా వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్కి దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ అటాక్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ఇంకోటి ఏంటంటే యంగ్ గర్ల్స్, అంటే చిన్న ఏజెస్లో మ్యారేజ్ అయిపోయి యంగర్ ఏజ్ గ్రూప్లో కన్సీవ్ అయ్యి తొందరగా డెలివరీస్ అయిన వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఎట్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ డెవలపింగ్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ అలా కాకుండా మనకంటే వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా, అంటే ఎస్పెషలీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఫ్యామిలీ హిస్టరీ. అంటే మనకు ఫ్యామిలీలో యూజువల్గా మదర్స్కి కానీ, లేదు మదర్ సిస్టర్స్కి, లేదు గ్రాండ్ మదర్స్ అమ్మమ్మలకి, అలా ఉన్న వాళ్ళకంటే మెటర్నల్ సైడ్ అలా ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ వీళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్, అంటే దే ఆర్ ఎట్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ డెవలపింగ్ సర్వైకల్ క్యాన్సర్. సో అలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఏంటంటే కంపల్సరీ యాన్యువల్లీ ప్యాప్స్మియర్, అంటే ఎవ్రీ ఇయర్ ప్యాప్స్మియర్ చేయించుకోవడము. ప్లస్ ఇప్పుడు రాకుండా అంటే వాట్ ఆర్ ద ప్రివెన్షన్స్ యూ కెన్ టేక్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు కాజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము, దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం. అవాయిడింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డెలివరీస్. అండ్ ఇంకోటి మెయింటైనింగ్ గ్యాప్, అంటే డెలివరీకి మధ్యలో స్పేసింగ్ ఉంచుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ బర్త్ కంట్రోల్ పిల్స్, యాక్చువల్లీ బర్త్ కంట్రోల్ పిల్స్ కూడా ప్రొలాంగ్డ్ యూజ్ చేసేసరికి వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయ్యి వాళ్ళు కూడా దే విల్ బీ మోర్ ప్రోన్ ఫర్ డెవలపింగ్ సర్వైకల్ క్యాన్సర్. సో అందుకని బర్త్ కంట్రోల్ పిల్స్ కూడా లిమిటెడ్ టైం వరకు వాడుకోవడము అండ్ మన ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడం, వీటన్నిటి వల్ల ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము కొంచెం మటుకు మాత్రం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ యాన్యువల్లీ ఎవ్రీ ఇయర్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ చేయించుకోవడము. ప్లస్ మనకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా గార్డిజిల్ 9 కూడా వచ్చింది. సో అలా వ్యాక్సిన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 years అమ్మాయిల నుంచి అలా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, అది రాకుండా మన సైడ్ నుంచి జాగ్రత్తలు తీసుకోవడం ఏంటి, అండ్ ఒకవేళ వస్తే ఏంటి, ఒకవేళ ఆల్రెడీ మనం ప్యాప్స్మియర్ చేసినప్పుడు అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే మాత్రం మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.